హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు నేను లంచ్లోకి అయితే దోసకాయ పప్పు ప్రిపేర్ చేశానండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పటి వరకు దోసకాయ పప్పును ట్రై చేయని వారైతే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 3-4 చెంచాల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అవి చిటపటమన్న తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇందులో తాలింపులో కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పప్పులోకి ఉల్లిపాయలు చాలా బాగుంటాయండి. అలాగే ఇందులో ఒక 1/2 చెంచా పసుపు అయితే వేసుకొని పోపునంతటిని చక్కగా కలియబెట్టుకోవాలి. ఇక్కడ నేను పప్పులోకి ఒక మీడియం సైజ్ దోసకాయనైతే తీసుకున్నానండి. పోపులోకి ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల పప్పు తినేప్పుడు కొంతమందికి గ్యాస్ అవుతుంది కదండి. ఆ గ్యాస్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. మేము పప్పులో తాలింపులో ఖచ్చితంగా ఇంగువ అనేది వేసుకుంటాము. ఇంగువ ఫ్లేవర్ ఇష్టం పడని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మీడియం సైజు దోసకాయనైతే విత్తనాలు లేకుండా తీసేసి ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా తరుక్కొని వేస్తున్నాను. ఈ దోసకాయ పుల్లగా ఉందండి. పెద్ద సైజు దోసకాయ వేసుకున్నట్టయితే టమాటాలు అవసరం లేదు. నేను ఇక్కడ మీడియం సైజు దోసకాయలు దొరికాయి కాబట్టి నేను ఒకటి వేసుకున్నాను. పులుపు కోసము ఇంకొక 2 టమాటాలు అయితే వేస్తున్నానండి. ఈ పులుపు సరిపోతుంది. మనము విడిగా చింతపండు వేయవలసిన అవసరం లేదు. దోసకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటాలను ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అంతా చక్కగా కలిసే విధంగా కలుపుకొని ముక్కలను ఒక 2 నిమిషాల పాటు మగ్గబెట్టుకోవాలి. ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో మనము పప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 టీ గ్లాసుల పప్పు అయితే వాడుతున్నాను. కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పు అచ్చంగా ఇష్టం లేని వాళ్ళు ఇందులో ఒక 1/2 గ్లాస్ పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం కందిపప్పే వాడుతున్నాను. వారంలో ఒక 3 రోజులైనా పప్పు ఉండే విధంగా చూసుకుంటానండి. ఎందుకంటే ప్యూర్ వెజిటేరియన్స్ కాబట్టి పప్పు ద్వారానే మనకు ప్రోటీన్ అనేది లభిస్తుంది. కాబట్టి నేను ఏదో ఒక 2 ఆకుకూరలు అలాగే ఈ విధంగా పప్పులు, సాంబార్లు ఉండే విధంగా చూసుకుంటాను. వారంలో ఒక 3-4 సార్లైనా పప్పు అనేది ఉంటుందండి. చూస్తున్నారా, ఇలా చక్కగా కలుపుకున్నటువంటి పప్పుని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అడుగు నుంచి ఒకసారి మంచిగా వేపుకోవాలి. పప్పు అనేది ఇలా ఆయిల్లో ఒకసారి కలుపుకుంటే రుచి అనేది కమ్మగా వస్తుంది. పప్పు పచ్చి పచ్చిగా లేకుండా ఉంటుంది. కమ్మటి రుచి అనేది వస్తుందండి. ఈ విధంగా ఒక నిమిషం పాటు వదిలేయండి. చక్కగా పప్పు అనేది ఆయిల్లో కలిసిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో మనము ఒక 1.5 గ్లాస్ వాటర్, మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ వాటరు వేసుకోవాలి. ఇక్కడ నేను రుచికి సరిపడినంత కారం వేస్తున్నాను. ఒక చెంచా కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి ఒక చెంచా కారము సరిపోతుంది. మా కారం అనేది చాలా స్పైసీగా ఉంటుందండి. కారం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అడుగు నుంచి చక్కగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇక్కడ మా కుక్కర్ అయితే 3 విజిల్లకి పప్పును చక్కగా ఉడికిస్తుందండి. మీ కుక్కర్ విజిల్లను బట్టి మీరు పప్పును ఉడికించుకోవాలి. గిన్నెలో చేసుకునేవారైతే మనకు 20 నిమిషాల పాటు ఉడుకుతుందండి పప్పు. ఇలా కుక్కర్లో అయితే మనకు 5 నిమిషాల్లో అయిపోతుంది. ఈ విధంగా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని అందులో ఉన్న ఆవిరి మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే కుక్కరు మూత అనేది ఓపెన్ చేయండి. చూస్తున్నారు కదా, పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక గరిటెతో పప్పుననే ఈ విధంగా చక్కగా కలుపుకోండి. చూస్తున్నారా, పప్పు అనేది చక్కగా ఉడికింది. పప్పు కొంచెం గట్టిగా కావాలనుకునే వాళ్ళు ఈ స్టేజీలోనే ఉప్పు వేసుకొని దించేసుకోండి. ఈ పప్పు చపాతీల్లోకి, పుల్కాల్లోకి, నాన్స్లోకి, అన్నంలోకి అన్నిట్లోకి చాలా కమ్మగా ఉంటుందండి. ఇందులో ఒక చెంచా ఉప్పు అనేది పడుతుంది. పప్పు ఇంత గట్టిగా వద్దు అనుకునే వాళ్ళు, పల్చగా తినాలి అనుకునే వాళ్ళు కాస్త వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను సాంబార్ టైప్లో చేస్తున్నాను కాబట్టి ఇందులో కాస్త ఒక గ్లాసు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది.
నేను ఈ పప్పులోకి నంచుకోవడానికి కాకరకాయ వేపుడు చేశానండి. చేదు అస్సలే లేకుండా కాకరకాయ వేపుడు ఏ విధంగా చేసుకోవాలో నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చూసేయండి. అసలే చేదు ఉండదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో చేసుకుంటే ఇష్టంగా తింటారండి. దోసకాయ పప్పు కాంబినేషన్గా నేను కాకరకాయ వేపుడు అయితే చేశాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత పప్పు ఒక పొంగు రానివ్వాలి. అంటే ఒక ఉడికిన తర్వాత ఈ విధంగా అవుతుంది. ఈ స్టేజ్లో మనము కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కమ్మటి మన దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇందులోకి పాపడాలు వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, 10 నిమిషాల్లో పప్పు అనేది రెడీ అయిపోయింది. సమ్మర్లో ఎక్కువసేపు వంట రూమ్లో లేకుండా ఇలాంటి ఈజీ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా మన ఛానల్ని వాచ్ చేయండి, రెసిపీస్ ట్రై చేస్తూ ఉండండి. ఇక్కడ ఇంకొక సైడు రైస్ అయితే అయిపోయింది. నేను ఇక్కడ గంజి అనేది కొంచెం వంచే విధంగా రైస్ అనేది పెడతానండి. ఎందుకంటే గంజి వాడ్చాలి అంటారు కదా, కొంచెం అంటే ఒక పావు గ్లాసు వరకు కూడా రాదు, అక్కడికక్కడికే పెడతాను, కానీ కాస్త గంజి వంచే విధంగా చేస్తానన్నమాట. ఇవైతే మా ఇంటి ముందు మేము పెంచుకునేటువంటి మొక్కలండి. తోటకూర, పాలకూర, చుక్కకూర, అలాగే గంగవాయిల్ కూడా ఉంది. ఇందులో పాలకూర మొలకలు వస్తున్నాయి. ఈ పుదీనా చూసారా ఎంత బాగుందో. ఇదైతే చాలా స్మెల్ ఉంటుందండి ఈ పుదీనా. మా వారు ఒకసారి మార్కెట్లో తీసుకొస్తే నేను కొన్ని కొమ్మలు వేశాను, అవి ఈ విధంగా పెరిగాయి. ఈ పుదీనాతో ఒకసారి పుదీనా రైస్ రెసిపీ అయితే పోస్ట్ చేస్తానండి. చాలా కమ్మగా వస్తుంది, లంచ్ బాక్స్లోకి ఈజీగా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇక్కడ మిర్చి చెట్టు చూసారా, ఇంత చిన్న చెట్టుకి 2 కాయలు వచ్చాయి. ఇది గంగవాయిల్ అండి. పాత కుండీలో పాత చెట్లు ఉంటే ఆ విత్తనాలు చల్లితే మళ్ళీ అందులోనే ఈ విధంగా గంగవాయిల్ అయితే మొలిచింది. మా పిల్లలు అయితే వచ్చేసారండి. వాళ్ళ స్కూల్లో యాజమాన్యము వాళ్ళకి ఈ విధంగా క్యాప్స్ అయితే ఇచ్చారండి. సమ్మర్ నుంచి ప్రొటెక్షన్ కోసము పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు క్యాప్స్ అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నారు. థ్యాంక్స్ టు అభ్యాస టీం. చూస్తున్నారా, ఇది ఇవాళటి వ్లాగ్ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.